ఎందుకమ్మా బాబాయ్ నన్ను ఊరికే కొడతాడు? చిన్నప్పటి నుంచి అంతే. నేను తప్పు చేసినా నన్నే కొడతాడు, ఆ ప్రసాదం గారు తప్పు చేసినా నన్నే కొడతాడు. ఊరుకో బాబు, మన వంశ గౌరవం నిలబెట్టేలా నిన్ను పెంచుతానని మీ బాబాయ్ మీ నాన్నగారికి మాట ఇచ్చారట. అందుకేనేమో. ఏమైనా నీ బాగు కోసమేగా. ఏంటమ్మా బాగు కోసం? అన్యాయంగా ఇలా కొట్టడమా? పట్నం వెళ్ళి చదువుకుంటానంటే వద్దన్నాడు, దగ్గరుండి పొలం చూసుకుంటానంటే కాదన్నాడు, పోనీ 10 మందితో సరదాగా తిరుగుతానంటే వీల్లేదన్నాడు. పాలేరులాగా రోజు నా చేత ఇంటి పనులు చేయించడం, ఇలా గొడ్డును బాధటం. అప్పుడప్పుడు ఈ దెబ్బలు తినలేక ఎక్కడికైనా దూరంగా పారిపోనుందమ్మా. కానీ నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తాను? అమ్మా, ఇదంతా నాన్న లేకపోబట్టేగా. అదే నాన్నుంటే బాబాయ్ ఇలా నన్ను కొట్టేవాడా? కాఫీ పెట్టవే. అట్టగేనండి. ఏమిటి దుర్గమ్మ గారు, ఇంటి పని ఆవిడ చేత చేస్తున్నారు? అసలే నీరసం మనిషి కదా. సర్లేవే, నాకు మాత్రం నీరసం లేదనుకుంటున్నావా? పైకి పోతులా ఉన్నా, ఒంట్లో చచ్చేంత నీరసంగా ఉంది. అయ్యి బాబాయ్, దగ్గు కూడా ఉందా మీకు? ఇది వేరే చెప్పాలా? ఇవన్నీ చాలక మాయదారి షుగర్ ఒకటి. షుగరా అంటే ఏంటండి? పంచదారా. అదే మా అమ్మగారు ఒంట్లో చక్కెర ఉంది, పళ్ళు ఏమి చేయకూడదు. సర్లే, ఆవిడ ఒంట్లో షుగర్ ఉంటే నీ ఒంట్లో కాఫీ కూడా ఉందా? నువ్వు చేయొచ్చుగా. నేనెందుకు చేస్తాను? మా దుర్గమ్మ గారు పుట్టింటి నుంచి వారి పనులు మాత్రం వేసేయడానికి నన్ను తెచ్చుకున్నారు. ఇంకెవరి పనులు చేయను. తమరు పదండి, మా కాఫీ రెడీగా ఉంది. అంతేలేండి, మెత్తనోళ్ళు చూస్తే మొత్త బుద్దని నోరెత్తిన మంచి మనిషి గనక అమ్మగారి చేత అన్ని పనులు చేయించుకుంటూ అంతా తిని కూర్చుంటున్నారు బంట మొహాలు. గౌరీ, ఊరుకోవే. ఎవరింటి పనులు వాళ్ళు చేసుకుంటే తప్పే ఉంది. అలాగని లంక తింటికి లక్షల ఆస్తికి యజమానులైన మీరిద్దరూ ఇలా పనులు చేయడం మనసున్న ఏ మనిషి సహించరమ్మా. మీరు తప్పకుండా నేను చేస్తాను. వద్దులేవే. తప్పకుండా రండి.